So, hi, good morning everyone. This Saturday on August 1st, our Honorable Prime Minister Sri Narendra Modi Garu inaugurated Alluri Sitaramarazu International Airport at Bhogapuram in Andhra Pradesh. The government is claiming that it acts as gateway for the entire North Andhra. So now, but the question is, why is Vizag leaving a perfectly functional airport and is moving 50 kilometers away? And is Bhogapuram really an upgrade? Or is government replacing unnecessarily a perfectly functioning airport, or is there any big reason behind it? So let's explore this topic. Hi, this is Gayatri from Vizag IAS Academy. So let's understand the differences and the pros and cons of both the airports. So Visakhapatnam Airport and Bhogapuram Airport. So Visakhapatnam Airport. సో విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఫుల్లీ డెడికేటెడ్ ఫర్ ద సివిలియన్ పర్పసెస్. అది కేవలం సివిలియన్ ఆపరేషన్స్కి మాత్రమే డెడికేటెడ్గా ఉన్న ఎయిర్పోర్ట్ కాదు. యాక్చువల్లీ ఇట్ ఈస్ అండ్ సివిలియన్ ఎన్క్లేవ్ ఆఫ్ ఐఎన్ఎస్ దేగా. సో ఐఎన్ఎస్ దేగా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండియన్ నేవల్ ఎయిర్ స్టేషన్. సో యాక్చువల్గా ఇది సో మిలిటరీ వాళ్ళది. సో ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్ ఎయిర్ స్టేషన్ దేగా. సో వాళ్ళ యొక్క సివిలియన్ ఎన్క్లేవ్ ఏదైతే ఉందో దాన్ని మనం జనరల్గా ఎయిర్పోర్ట్ కింద యూజ్ చేయడం జరిగింది. సో బికాస్ ఆఫ్ దిస్ ఎంటైర్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అనేది బోత్ సివిలియన్ ఆపరేషన్స్ అండ్ మిలిటరీ ఆపరేషన్స్ రెండింటిని క్యారీ ఆన్ చేస్తుంది. సో బికాస్ ఆఫ్ దిస్ కొన్ని లిమిటేషన్స్ వచ్చాయి. సో మిలిటరీ ఆపరేషన్స్ కూడా ద సేమ్ ఎయిర్పోర్ట్లో క్యారీ ఆన్ చేయడం వల్ల సో సివిలియన్ ఆపరేషన్స్ అనేది సో రెస్ట్రిక్ట్ అవ్వడం, సో రౌండ్ ద క్లాక్ అనేది చేయలేకపోవడం, సో ఫ్లైటింగ్ స్లాట్స్ అనేది 24/7 అవైలబుల్గా ఉండలేకపోవడం, ఓకే, అండ్ ఎక్స్పాన్షన్ స్కోప్ అనేది లేకపోవడం, అండ్ సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా ఉండడం బికాస్ ఇన్ ద సేమ్ ఎయిర్పోర్ట్ సో మిలిటరీ ఆపరేషన్స్ అనేది కూడా క్యారీ ఆన్ చేయడం వల్ల. సో బికాస్ ఆఫ్ దిస్ ఏ లాట్ ఆఫ్ లిమిటేషన్స్ అనేది విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి ఉంది. సో బికాస్ ఆఫ్ దిస్ సో ఇది కంప్లీట్గా మిలిటరీ ఆపరేషన్స్కి డెడికేట్ చేసేసి సివిలియన్ ఆపరేషన్స్కి కంప్లీట్గా ఒక న్యూ ఎయిర్పోర్ట్ని ఇనాగ్రేట్ చేద్దాం అనేదే ద కాన్సెప్ట్. సో దానికోసం అనేది భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ అనేది 2019లోనే గ్రౌండ్ బ్రేకింగ్ సెరమోనీ అనేది జరిగింది. సో అప్పట్లో ఉన్న గవర్నమెంట్ శ్రీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. సో ఆ టైంలో 2019లో గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ అనేది జరిగింది. ఓకే, సో 2023లో సో యాక్చువల్గా అండ్ MOU వాజ్ సైన్డ్ బిట్వీన్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎట్ దట్ టైం యాక్చువల్గా చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవారు. అండ్ MOU అనేది బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ GMR ఎయిర్పోర్ట్స్ సో వీళ్ళకి జరిగింది. బికాస్ సో యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ అనేది ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ యాజ్ యూ ఆల్రెడీ నో, రోడ్ అవ్వచ్చు, రైల్వేస్ అవ్వచ్చు, ఎయిర్పోర్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్గా PPP మోడల్స్లో యాక్చువల్గా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. PPP మోడల్స్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో PPP మోడల్స్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా, బోట్ మోడల్ అని, బోల్ట్ మోడల్ అని చెప్పేసి. సో ఇందులో యాక్చువల్గా PPP మోడల్లో ఏంటంటే DBFOT మోడల్లో యాక్చువల్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అనమాట. సో D అంటే డిజైన్, B అంటే బిల్ట్, F అంటే ఫండ్స్, O అంటే ఆపరేట్, T అంటే ట్రాన్స్ఫర్. సో GMR ఎయిర్పోర్ట్స్ ఈస్ ద ప్రైవేట్ ప్లేయర్. సో యాక్చువల్గా హైయెస్ట్ బిడ్డింగ్ చేయడం జరిగింది. సో ఆప్షన్లో సో కాంపిటేటివ్గా ఈ పర్టికులర్ ప్లేయర్ విన్ అవ్వడం జరిగింది అనమాట. సో GMR ఎయిర్పోర్ట్స్ ఏంటంటే సో హీఈస్ ద ప్రైవేట్ ప్లేయర్. సో హీ విల్ డిజైన్ ఎంటైర్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా ఇతనే డిజైన్ చేయడం జరుగుతుంది, దిస్ పర్టికులర్ ప్రైవేట్ ప్లేయర్. అండ్ కంప్లీట్ ఎయిర్పోర్ట్ని కూడా వీళ్ళే బిల్టప్ చేస్తారు. అండ్ దీనికి కావాల్సిన ఫండ్స్ రేజింగ్ మెకానిజం కూడా సో ఇట్ ఈస్ దేర్ హెడెక్ అండ్ వాళ్ళే ఆపరేట్ చేస్తారు. అండ్ ఫైనల్గా సో వాళ్ళ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ నామినల్ ఫిగర్ ఆఫ్ 100 రూపీస్ అయ్యింది అనుకుంటే సో ద కాస్ట్ మినిమం ఏ ప్రాఫిట్, ఆ ప్రాఫిట్ ఎంత అనేది సో అగ్రిమెంట్లో MOUలు మధ్య ఉంటుంది. సో 100 రూపీస్ ఆ కాస్ట్ రికవర్ చేసుకొని సమ్ డీసెంట్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత దే విల్ ట్రాన్స్ఫర్ దిస్ ఎంటైర్ property in the name of government and they will exit the business. So as you know, that is the model of PPP model, public private partnership model. So entire ga vile so GMR airports wale complete ga dini build chesi operate chesi complete ga once their cost recover అయిపోయిన తర్వాత with decent profits తో after that వాళ్ళు మొత్తం గవర్నమెంట్ నేమ్ మీద యాక్చువల్గా కంప్లీట్గా మ్యూటేట్ చేసేసి దే విల్ ఎగ్జిట్ ద బిజినెస్ అనమాట. సో బికాస్ ఆఫ్ దిస్ యాక్చువల్గా అన్ MOU వాజ్ సైన్డ్ సో బిట్వీన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ India. So Airports Authority of India, so who always regulates so entire airspace ni, so air traffic ni mottani regulate chese the rules and regulations regarding the airports formulate chese Airport Authority of India. So వీళ్ళకి
అండ్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ కి మధ్య యాక్చువల్గా ఎంఓయూ అనేది చేయడం జరిగింది. సో ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఓవర్, సో ఆటోమేటిక్గా ఏంటంటే ప్రాపర్టీ అనేది వీళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసేసి ఆఫ్టర్ దట్ రెవెన్యూ షేరింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ షేర్ గవర్నమెంట్కి సో ఎలా షేరింగ్ అనేది వస్తుంది అనేది యాజ్ పర్ ద ఎంఓయూ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇది యాక్చువల్గా 3 స్టేజెస్లో ఈ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేస్తామని చెప్పారు. సో ఇనీషియల్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ఏంటంటే 6 million people per annum. సో అకామిడేట్ చేసే విధంగా యాక్చువల్గా ఎయిర్పోర్ట్ ఉంటుంది. సో లేటర్ ఆన్ స్టేజెస్లో ఆల్మోస్ట్ 40 million people per annumని అకామిడేట్ చేసే విధంగా యాక్చువల్గా ఎక్స్పాండ్ చేస్తారు. సో ఎందుకు ఓన్లీ భోగాపురం, విజయనగరంలో ఉన్న భోగాపురంలోనే ఎందుకు ఇది స్ట్రాటజిక్గా సెలెక్ట్ చేయడం జరిగింది? సో ఇంతకు ముందున్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఓన్లీ మోస్ట్ ఆఫ్ ద విశాఖపట్నం పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ని యాక్చువల్గా అది అకామిడేట్ చేసేది. సో రైట్ నౌ ఇది ఓన్లీ విశాఖపట్నం డెడికేటెడ్గా కాదు, ఎంటైర్ నార్త్ ఆంధ్రాకి. సో దట్స్ వై ఎట్ ద ట్రైజంక్షన్ పాయింట్ ఆఫ్ విజయనగరం అండ్ శ్రీకాకుళం అండ్ విశాఖపట్నం. ఓకే, సో ఈ 3 ఏరియాస్కి ట్రైజంక్షన్ పాయింట్ కింద ఇది సెలెక్ట్ చేసి భోగాపురంని డెవలప్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా సివిలియన్ ఆపరేషన్స్కి మాత్రమే డెడికేట్ చేస్తున్నారు. సో దీనివల్ల ఎక్స్పాన్షన్ స్కోప్ ఉంది. సో దట్టు విశాఖపట్నంలో అయితే సో ల్యాండ్ రేట్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయింది, ఎక్స్పాన్షన్కి కూడా చాలా లిమిటేషన్ ఉంది. దట్టు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సిటీకి ఆల్మోస్ట్ సిటీలోనే ఉంది కాబట్టి ఎక్స్పాన్షన్ స్కోప్ కూడా అంత పెద్దగా లేదు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ట్రైజంక్షన్ పాయింట్లో మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళు ఎక్స్పాండ్ చేయొచ్చు. సో ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్, ఐ మీన్ టు సే వరల్డ్ క్లాస్ ఎయిర్ ట్రావెల్ని వీళ్ళు డెవలప్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఎంటైర్ నార్త్ ఆంధ్ర ఇట్ నాట్ ఓన్లీ సర్వ్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఓన్లీ విశాఖపట్నం బట్ ఆల్సో ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఎంటైర్ శ్రీకాకుళం అండ్ విజయనగరం పీపుల్. ఓకే, సో మేజర్గా వాట్ ఆర్ ద ప్రోస్ అంటే స్కోప్ ఆఫ్ ఎక్స్పాన్షన్, వరల్డ్ క్లాస్ ఎయిర్ ట్రావెల్ అండ్ ప్రాక్సిమిటీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఆల్రెడీ మనకి ఇది సో నేషనల్ హైవే 16కి సో రోడ్ కనెక్టివిటీ, చెన్నై కోల్కతా ఎకనామిక్ కారిడార్, రైల్వే కనెక్టివిటీ అండ్ అట్ ఈస్ ద ఇండస్ట్రీస్, కంప్లీట్ ఇండస్ట్రీస్ హబ్. సో ఈ రెండింటితో ఈ లింకేజ్ కనెక్టివిటీ అనేది ఉండడం వల్ల సో ఎక్కడైతే ఎకనామిక్ కారిడార్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో సో ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది బోత్ రోడ్ అండ్ రైల్వే ట్రాన్స్పోర్ట్ ద్వారాగా సో ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. సో ఏ లాట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఎకనామిక్ బూస్టప్ జరుగుతుంది, బికాస్ ఆఫ్ దట్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ ఎంటైర్ నార్త్ ఆంధ్ర అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో దట్స్ వై దే ఆర్ క్లెయిమింగ్ దట్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ క్యాటలిస్ట్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ ఫర్ ద ఎంటైర్ ఆంధ్ర. సో ఎంటైర్ నార్త్ ఆంధ్రాకి ఎకనామిక్ గ్రోత్ని బూస్టప్ చేయడానికి ఇది క్యాటలిస్ట్ కింద యాక్ట్ చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఎస్, సో దట్స్ ఆల్ అబౌట్ టుడే. థ్యాంక్ యూ.